ఒకవైపున విరామం అన్నది ఇరాన్ అడిగితేనే ఇచ్చానని అమెరికా అధ్యక్షుడు చెప్తున్నాడు. అసలు నేనెప్పుడు అడిగానంటోంది ఇరాన్. సంప్రదింపులు జరుగుతున్న ఇరాన్ నన్ను అడుగుతోందంటున్నాడు ట్రంప్. ఎవడరా నిన్ను అడిగేదంటోంది ఇరాన్. అయినా సరే ఎందుకు అంత అగ్రరాజ్యాధినేత సైలెంట్‌గా ఆ వంకతో ఆపుతున్నాడు అంటే తన బలగాలని అక్కడికి తీసుకుపోతున్నాడు. యుద్ధ నౌకలు, మ్యాన్ పవరు, ఇవన్నీ టెక్నాలాజికల్ సిస్టమ్స్ అన్నీ తీసుకొని పోతున్నాడు. అదే సందర్భంలో మిగతా దేశాలతో జట్టు కూడా కట్టడం నిశ్శబ్దంగా జరిగిపోతుంది. ఇప్పటిదాకా చూస్తూ కూర్చున్న దేశాలు, గల్ఫ్ దేశాలు ఇప్పుడు డబ్బులు ఇవ్వడానికి రెడీ అంటున్నాయి. $5 బిలియన్ ఇవ్వడానికి ఒక్కొక్క దేశం గల్ఫ్ దేశాలు సిద్ధపడుతున్నాయి అమెరికాకి. అందుకోసమే జాగు చేసింది. ఎందుకంటే ఇరాన్ ఆ దేశాల మీద దాడి చేసే కొద్దీ ఆ దేశాల ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలం అయ్యే కొద్దీ తమని తాము కాపాడుకోవడానికి ఖర్చు పెట్టుకోవడానికి సిద్ధపడతారు. తద్వారా ఇప్పుడు ఒక్కొక్కడు $5 బిలియన్ ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు 8 గల్ఫ్ దేశాలు అమెరికాకి. తద్వారా అమెరికా ఖర్చులు అమెరికాకు వచ్చేసినట్టే. పైగా రూపాయి మిగుల్చుకున్నట్టే యుద్ధం చేయడం ద్వారా. రెండో వైపున వచ్చేటప్పటికి ఆయుధాలని తరలించుకురావడం అక్కడికి మరొక ఎత్తుగడ. క్రమంగా యుద్ధ వ్యూహం మారుతోంది. ఏ క్షణంలో ఏం జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు.